పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత తల్లి తన కంటారులో ఉండిపోకూడదు. అంటే పిల్లలు వస్తారు కదా, బ్యాగ్ పెట్టేసి మీ పని మీరు చేసుకుంటూ ఉండకూడదు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మీ బిడ్డలతో మీరు మాట్లాడాలి. వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, ఏం జరిగింది, ఏంటి స్కూల్లో ఏం చెప్పారు, అన్నీ చెప్పారా లేదా, ఏ టీచర్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, ఏ టీచర్ అంటే నీకు ఇష్టము, ఏ సబ్జెక్ట్ అంటే నీకు ఇష్టము అని ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ బిడ్డలు మీ దగ్గర ఉండదు. అవునా కదా అండి? ఉదయం అంతా పాఠశాలలోనే ఉంటారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఒక్క 10 నిమిషాలు మీరు మీ బిడ్డల దగ్గర కూర్చొని వాళ్ళతో ఎలా ఉండాలి అంటే ఒక తల్లిగా ఒక తండ్రిగా ఉండకూడదు, ఒక స్నేహితుడిగా స్నేహితురాలిగా ఉండాలి. ఎలా అంటే పిల్లలు వయసుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళతో ఒక స్నేహితురాల్లాగా ఉంటే మీకు చాలా విషయాలు చెప్తారు. మీకు తెలుసా అండి, మా ఇంట్లో నేను కూడా మరి ఇక్కడ ఉదయం వచ్చి సాయంత్రం ఇక్కడే ఉంటాను కదా. మా పాప బాబు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నేను వాళ్ళ డైరీ కంపల్సరీగా చెక్ చేసేదాన్ని. ఇప్పుడు మా పాప అడ్వర్టైజ్ చేస్తుంది, మా బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తున్నాడు. వాళ్ళు 10th ఇంటర్మీడియట్ వరకు, అంటే మా పాప 10th వరకు కూడా తన డైరీ నేను ఎవ్రీడే చెక్ చేసేదాన్ని. వాళ్ళ స్కూల్లో టీచర్స్ అందరికీ ఒక భయం ఉండేది. నేను డైరీలో రౌండప్ చేసేదాన్ని, ఇక్కడ తప్పు చేశారు, టీచర్ ఇక్కడ తప్పుగా రాయించారు అని రౌండ్ చేసి పంపించేదాన్ని. కాబట్టి పర్టికులర్గా మా పాప మా బాబు డైరీని టీచర్స్ క్లియర్గా చూసేవారు అన్నమాట. ఎందుకు చూసేవారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ చూస్తుంది కాబట్టి. అంటే ఫస్ట్ మనం మన ఇంటి దగ్గర నుంచే మొదలవ్వాలి. ఎందుకంటే మొదటి గురువు తల్లే. ఇంటి నుంచే మన పిల్లలు మంచి ఉన్నతులుగా తీర్చిదిద్దబడుతుంటారు. కంపల్సరిగా స్కూల్ నుంచి మీ పిల్లలు ఇంటికి వచ్చిన వెంటనే స్కూల్లో ఎట్లా ఉంటుంది, టీచర్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, ఎలాగ పాఠాలు చెప్తున్నారు, ఏ సబ్జెక్ట్ మీకు ఇష్టమో అవన్నీ మీరు అడిగి తెలుసుకుంటూ ఉండాలి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కాస్త ముభావంగా ఉంటూ ఉంటారు. మన పిల్లలు ఎలా ఉంటారో మనకు తెలుస్తూ ఉంటుంది కదండి. రోజు ఒక రకంగా ఉంటారు, ఒక 2-3 రోజుల తర్వాత ఒక రకంగా కనిపిస్తూ ఉంటారు. ఎందుకు ఆ విధంగా ఉంటున్నారని తల్లి వెంటనే నిలదీసేయకూడదు. వాళ్ళతో ఒక స్నేహితురాలిలాగా మసులుతూ ఏం జరిగిందో వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాలి. అలాగా రాబడితే మా పాప ఈరోజు ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు కూడా నాకు ప్రతి విషయం కూడా చెప్పేస్తుంటుంది. ఎందుకంటే మనం ఒక స్నేహితురాలిలాగా ఉంటే మనతో వాళ్ళు మన బెస్ట్ ఫ్రెండ్ అయిపోతాం. వాళ్ళకి ముందు మనకే చెప్పుకోవాలనుకుంటూ ఉంటారు. కాబట్టి పిల్లలు ముభావంగా ఉంటే అది ఎందుకు ఉంటున్నారు ఏంటో డైరెక్ట్గా అడగకుండాను ఫ్రెండ్గా బిహేవ్ చేస్తూ మామూలుగా అన్ని విషయాలు ఈసారిగా ఆసారిగా విషయాలు మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళే చెప్పేస్తారు అన్ని విషయాలు. కాబట్టి ప్రతి నిమిషము కూడా, ఎందుకంటే మన ప్రపంచం మన పిల్లలు, వాళ్ళ భవిష్యత్తే మన జీవితం. కాబట్టి మనం ప్రతి నిమిషము కూడా ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ పిల్లలు ఆడుకోవడానికి బయటకు వెళ్తూ ఉంటారు. ఆడుకోవడానికి వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరితో ఆడుతున్నారు, ఎక్కడ ఆడుతున్నారు, వాళ్ళ స్నేహితులు ఎలాంటి వారు, అవన్నీ కూడా మీరు కనిపెడుతూ ఉండాలి. మన పిల్లలు సహవాసం చేస్తున్న స్నేహితుల గురించి కూడా మనం కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే సహవాస దోషం కూడా ఉంటుంది. మంచి పిల్లలతో స్నేహం చేస్తే మంచి వాళ్ళగా ఉంటారు. కొంచెం విచిత్రమైన వాళ్ళతో, అంటే విద్యార్థులందరూ మంచి వాళ్ళే, బయట అవుటర్స్ ఉంటారు కదమ్మా, అవుటర్స్ ఉంటారు. వాళ్ళతో సహవాసం చేసినప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటో మనం చూసుకుంటూ ఉండాలి. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ జరగకుండా మీరు చూసుకుంటూ ఉండాలి. పిల్లలు ఆడుకోవడానికి వెళ్తున్నప్పుడు మనం వాచ్ చేస్తూ ఉండాలి. ఎంతసేపట్లో వెళ్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారు, ఎప్పుడు ఇంటికి వస్తున్నారు. తర్వాత సెల్ ఫోన్లు అవి కూడా ఎక్కువ ఎంటర్టైన్ చేయకండి, అవి చాలా ప్రమాదకరం. ఏదైనా వర్క్ చేసుకున్నంత వరకే, ఎందుకంటే దాంట్లో సెల్ ఫోన్ యుగం నడుస్తుంది కాబట్టి వర్క్ చేసుకున్నంత వరకే. నేను మళ్ళీ చెప్తున్నాను, సెల్ వాళ్ళు వాడుతున్నప్పుడు, అంటే మొబైల్ ఫోన్ వాళ్ళు వాడుతున్నప్పుడు మీ పర్యవేక్షణలో ఉండాలి. వాళ్ళు వాడుతున్నంతసేపు మీరు పని